తల్లిగా నైతికంగా పతనమైన ఆడది నా పిల్లలకు తల్లిగా పనికిరాదు. ఎదిగే పిల్లలు, పెరిగే భవిష్యత్, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయటమే నీకు ఇష్టమైతే నువ్వు ఇంటిలో ఉండు. లేదా నాన్న చెట్టు కొట్టి తీసుకుపోయారు. పోతే పోనీ. రోజు ఆనేరు కింద కదా నాన్న పడుకుంటాము. లేకపోతే ఎలా నాన్న? అది ఊరు వాళ్ళ చెట్టు. ఆ నీడ మన సొంతం కాదు. ఇన్నాళ్ళు ఆ నీడ కింద బ్రతికామా? ఆ అడ్డుపోతే ఇంట్లోకి వెలుతురైనా వస్తుంది. ఎందుకు వెళ్తున్నాను? పెళ్లి తీసుకున్నావు. సత్యదాన్ని బ్రతికించి మళ్ళీ సత్య మార్గమే చూపించాం. చావు చావు చావు. అసలు ఏమైంది? అతను ఏమన్నా అన్నాడా? పోనీ ఇంకెవరన్నా ఏమన్నా అన్నారా? అయితే ఎందుకు చావాలి? ఇదిగో నిజంగా నువ్వు చచ్చే తప్ప సుఖం లేదనుకుంటే ఆ కారణం ఏంటో నాకు చెప్పు, నేను చెప్పేస్తాను. నా భర్తను మోసం చేశాను. సరైన పని చెడిపోయాను. 2 నెలల నుంచి పాపాన్ని కడుపులో మోస్తున్నాను. అబద్ధం. అయితే నిన్నెవరో మోసగించుండాలి. లేదు, నేనే మోసగించాను. వీడు నా పేట. వీడి లోకానికి చనిపోయినా నాకు మాత్రం ఇంకా బ్రతికే. చెప్పు, వీడి మీద ప్రమాణం చేసి నన్నెవరూ మోసం చేయలేదు, నేనే మోసగించాను. చెప్పు బయట. చెప్తాను బాబా, చెప్తాను. నేను రెడ్డి గారింట్లో బేబీకి ప్రైవేట్ చెప్తున్నాను. మీ ఆయనకు ఉద్యోగం వచ్చిందమ్మా? అలాగండి, థ్యాంక్స్ అండి. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. ఒకరి ఇబ్బందులు ఒకరు సహాయపడకపోతే ఎలా చెప్పి తీసుకోమా. కూర్చో కూర్చో కూర్చో. కావలసింది నువ్వు కాదు. ఎవరు? నేను మొగుడిని
పోతావా? పోలీసులు ఫోన్ చేయమండి. నిన్ను మోసపోతారా? ఆడకంటే ఏమనుకున్నావు? ఆడుకుందాం అనుకున్నావే. చెప్పాలి వస్తే దాని బతుకు పాటిస్తారు. వీడెవడో తెలుసా? తెలీదు. దేవుడు, నీకు ఉద్యోగం ఇప్పించిన దేవుడు. అంతేకాదు, నీ భార్య బ్రతుకు నాశనం చేసిన రాక్షసు. నేనెప్పుడో ఊహించాను. ఏమిటయ్యా నువ్వు ఊహించింది? ఆ దేవతకి ఈ దుర్మార్గుడికి సంబంధం ఉందనా, లేక ఈ దుర్మార్గుడితో సంబంధం ఉంది కాబట్టి నీకు ఉద్యోగం ఇప్పించిందనా? ఏమని? ఇన్ని ఊహించిన వారికి ఒక్కటి ఊహించలేకపోయావు. ఏ స్వార్థం కోసం, ఏ సుఖం కోసం నిన్ను నీ బిడ్డల్ని ఇంతకాలం కాపాడిందో ఆలోచించావా? లేదు, చేత కాదు. ఏ సంబంధం లేకుండానే బిడ్డను కనబోతుందా? ఏ సంబంధం లేకుండానే నన్ను కాదుందా? ఏ సంబంధం లేకుండానే ఈ 2 నెలల్లో ఇంత మార్పు వచ్చిందా? ఇలాంటి చెత్తనమాలతోటే ఎందరో మగవాళ్ళు ఆహారాలు ప్రాణాలు చేస్తున్నారు. అడుగు, అసలు ఏం జరిగిందో నిజం చెప్పు. నాకే శిక్ష అనిపించండి. ఇంకా శిక్ష? సార్, సారీ అయ్యా, చనిపోయారు. వీడ విరగడైంది. నీ పాపం బద్దలైంది. కాదు, వాడి తల బద్దలైంది. నీలాంటి హంతకులు దేశానికే ప్రమాదం. వీలాంటి దుర్మార్గులు ప్రపంచానికే ప్రమాదం. నేను చేసింది ఒకే ఒక హత్య. కానీ వీడింకా బ్రతుకుంటే కొన్ని వందల మంది ఆడపిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అందుకే చంపేశాను. కానీ వీడిని ఎందుకు చంపానో తెలుసుకుంటే కనీసం కొన్ని కుటుంబాలు నాకు క్షేమంగా ఉంటాయి. అటువంటి వాళ్ళని శిక్షించడానికి న్యాయస్థానం ఉంది. ఏ స్థానం విధించలేని శిక్ష నేనే విధించాను. నాకే శిక్ష విధించాలో న్యాయస్థానం నిర్ణయిస్తే చాలు. అరెస్ట్ అయింది. ఆగండి. వదిలే వదిలే. ఆ చేతులకి బేడీలు వేయాలి. వీల్లేదు. నా కారణంగా నువ్వు జైలుకి వెళ్తానికి వీల్లేదు. ఆ శిక్షతో నేనే అనుభవిస్తాను. నీ నేరానికి మించిన శిక్ష నువ్వే విధించుకున్నా. ఆ శిక్ష నుండి తప్పించుకోవాలంటే నా ఇంట్లో ఉందా దేవత? వెళ్ళి కాళ్ళ మీద పడు. నీకోసం రాకపోయినా కనీసం నీ బిడ్డల కోసమైనా వస్తుంది. నువ్వు వెళ్ళి. తెలియ ఇన్స్పెక్టర్ సార్. నువ్వు ఇక్కడే ఉండు. రావా కోడి శాస్త్రి. నేను పరిగెత్తలేనప్పుడుగా చూసి నా ఎదురుకుండా వచ్చి నిలబడ్డావు. రా నారాయణ, ఇక నువ్వు ఈ కాబూలీ బాకి తీర్చక్కర్లేదు. ఇప్పట్లో తిరిగిరాను. అసలు రానేమో. ఏమిటా మాటలు తెలుసా? అప్పుల పేరుతో కనీసం 10 కుటుంబాలకైనా రోజు అన్నం పెట్టే నీ చేతుల్ని ఈ రోజు కట్టి తీసుకుపోతున్నారు కాదు సార్. పెట్టిన చేతులు ఎప్పుడైనా కొడతాయేమోనని ముందుగానే కట్టి తీసుకుపోతున్నారు. నీ చేతుల మీదుగానే మా తండ్రిని, నా వాళ్ళందరినీ కడతాం. మళ్ళీ నీ చేతుల మీదుగానే మిగతా వాళ్ళ పెళ్లిళ్ళు చేయిస్తామని ముహూర్తాలు కూడా పెట్టించి పట్టుకొచ్చారు కాదు. శుభలేఖలు. ఏమైనా సరే ఈ పెళ్లి మీ చేతుల మీదుగా జరపాలని అది చెప్పి మీరు ఎప్పుడో ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా ఇద్దామని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. కోడి శాస్త్రి, నన్ను చూస్తేనే పారిపోయే నువ్వు ధైర్యంగా నా ఎదుట నిలబడ్డావంటేనే అనుకున్నాను డబ్బుతో వచ్చి ఉంటావు. ఇదిగో గుర్ర పందాల్లో, లాటరీల్లో పిచ్చిగా సంపాదించాలనే ఆశలు మానే. తేరాస్తూ నీలాగా ఎంతమంది రోడ్ల మీద పడేస్తున్నారో చూస్తున్నావు. తీసుకో, స్కూటర్ కొనుక్కో. జాగ్రత్తగా నీ పన్ను చూసుకో. ఎన్నాళ్ళు కాబోలే అంటే కషాయవాణి అనుకున్నాను. కషాయవాణ్ణి కనుక్కునే మనిషిని చంపగలిగాను శాస్త్రి. కాన్సార్, నేనంతా విన్నాను.
వాడి చావుకారులు నువ్వు కలిగాంచాను. నారాయణ, నేను ఇంకా ఎవరి కోసం ఉండాలి? ఉంటే నా బేట కోసం ఉండాలి. వాడు నాకంటే ముందే వెళ్ళిపోయాడు. నేను ఇక ఎక్కడుంటే? నారాయణ, విడిపోయిన అన్నదమ్ముల్ని కలిపావు. అలాగే చెదిరిపోయిన నీ అక్క బ్రతుకు కూడా నిలబెట్టున్నాయన. శాస్త్రి, మారుతున్న లోకం, పెరుగుతున్న ఈ ప్రపంచం సంసారం సాగరం అని అందరికీ తెలుసు. ఈ సాగరాన్ని ఈదలేమని కూడా తెలుసు. సంసారాన్ని ఎలా స్వర్గం చేసుకోవచ్చో కూడా తెలుసు. తెలిసి కూడా మనిషి వేసే ఈ తప్పటడుగుకు, తీసుకునే తప్పుడు నిర్ణయాలకు పర్యవసానమే ఈ నరకం. దాని అంతిమ రూపమే ఈ రూపకం. మానవ దౌర్బల్యానికి ప్రతిరూపమే ఈ సంసారం.